హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు అయితే చూద్దామండి. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించి కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్కటి కూడా ఉంటూనే ఉంటాయండి. ప్రతిరోజు కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే వీడియోలు వచ్చేసి కొత్తగా చూస్తున్నారో మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించి మీకు కంటెంట్, ఎక్స్ప్లెనేషను, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ప్రతిరోజు అప్లోడ్ అవుతూ ఉంటాయండి. సో మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి మొత్తం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ గద్యం చూద్దాము. బదరికావనంబునందు సారోదంబను కాసారంబు గలదు, అక్కడికొక ముసలి కొక్కెర వచ్చి నయనంబుల నమిలించి యాహారంబు మాని దుష్కరంబైన వ్రతంబు బూను, దానివలే ఒంటి కాలిపై నిలువంబడి ఉండెను, చేరువ బారడు మీనంబులనైనా చూడనొల్లదు అనేసి ఇచ్చారు. సో పై పద్యంలో ఉపసర్గలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనము ఉపసర్గలు అని వీటిని అంటారండి. దుస్సు అలాగే ని, వీటిని వచ్చేసి మనము ఉపసర్గలు అనేసి చెప్తామండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బదరికా వనంబులో ఉన్న సారోదం అనేది అనేసి ఇచ్చారు. సారోదము అంటే మనకు అర్థం ఏమవుతుందండి? సారోదం అంటే సరస్సు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి పద్యం ఇచ్చారండి. బల్లిదుడైన సత్ప్రభవు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గదెయ్యడెన్, చల్లని చంద్రుడుండేసి సన్నపు చుక్కలు కోటియున్నరం, జిల్లునే వెన్నెలన్ జగము చీకటులన్నీయు బాయ, భాస్కర అనేసి ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చను సభ వీరి వలన రంజిల్లును అనేసి ఇచ్చారు. సభ ఎప్పుడు రంజిల్లుతుందండి? బల్లిదుడైన సత్ప్రభవు పాయక అంటే సత్ప్రభవు ఉన్నప్పుడు మాత్రమే మనకు సభ అనేది రంజిల్లుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చుక్కలను శతకకర్త పోల్చినది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చల్లని చంద్రుడు ఉండేసి సన్నపు చుక్కలు కోటియున్నరు, జిల్లునే వెన్నెలల్ జగము చీకటిలన్నీయు బాయ భాస్కర అనేసి ఇచ్చారు. సో చుక్కలను శతకకర్త వేటితో ఎవరితో పోల్చడం జరిగింది? ఇక్కడ చిల్లర వారితో. అంటే చిల్లరవారు మనకు నూరుగురు వచ్చినా కూడా మనకు సత్ప్రభు అనేటటువంటి వాడు ఒకడు ఉండాలి. అంటే మనకు కోటి నక్షత్రాలు ఉన్నప్పటికీ దాంట్లో చందమామ అనేది కంపల్సరీగా ఉండాలి. అలానే చుక్కలను ఇక్కడ శతకర్త దేంతో పోల్చారు? చిల్లర వారితో పోల్చడం జరిగింది. నెక్స్ట్ అనార్కలి నాటక రచయిత ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ విశ్వనాథ సత్యనారాయణ, వింజమూరి లక్ష్మీనరసింహ, వెన్నెలకంటి రాఘవయ్య, సత్యం శంకరమంచి అనేసి ఇచ్చారు. అనార్కలి నాటక రచయిత ఎవరండి? వింజమూరి లక్ష్మీ నరసింహ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది అమ్మఒడి పాఠ్యాంశము ఈ ప్రక్రియకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. అమ్మఒడి పాఠ్యాంశము ఆప్షన్స్ కథానిక, గేయ, కథ, వ్యాసం అనేసి ఇచ్చారు. సో దేనికి సంబంధించింది? గేయానికి సంబంధించిందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తృప్తి పాఠ్యాంశము ఈ కథా సంపుటి నుంచి గ్రహించబడినది. ఆప్షన్స్ కార్తీక దీపాలు, సీత స్వగతాలు, రేపటి దారి, అమరావతి అనేసి ఇచ్చారండి. తృప్తి పాఠ్యభాగం దేని నుంచి గ్రహించబడింది? అమరావతి నుంచి గ్రహించబడింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12 దేశాలు పండుతున్నా కానీ పట్టెడన్నము లోపమండి ఏ గేయములోనిది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ ఆలు దండాలు దండాలు భరతమాత, ఆప్షన్ 2 మా కొద్దీ నల్ల దొరతనము, ఆప్షన్ 3 తల్లి భారతి వందనము, ఆప్షన్ 4 మా కొద్దీ తెల్ల దొరతనం అనేసి ఇచ్చారు. సో మనకు ఈ గేమ్ అనేది ఎక్కడ కనిపిస్తుందండి? మా కొద్దీ తెల్ల దొరతనం అనేటటువంటి లెసన్లో కనిపిస్తుంది. 12 దేశాలు పండుతున్నా కానీ పట్టెడన్నము లోపమండి అనే గేయము మా కొద్దీ తెల్ల దొరతనంలోనిది. నెక్స్ట్ శుద్ధము అనగా అర్థం అడుగుతున్నారండి.
ఆప్షన్స్ ప్రకాశము, పవిత్రము, హృదయము, ఆకారం అనేసి ఇచ్చారు. శుద్ధం అంటే ఏంటండి? పవిత్రము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది అర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వెరపు అంటే భయము, వాలము అంటే తోక, వాటిక అంటే వీధి, పైవన్యం అనేసి ఇచ్చారు. సో సరైనవి ఏవండి? ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరైనవే. వెరపు అంటే భయం అండి అర్థము, వాలము అంటే తోక, వాటిక అంటే వీధి. నెక్స్ట్, కపి అను పదానికి పర్యాయ పదాలు తెలపండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ కోతి ఆవు, కోతి మర్కటం, బసా నివాసం, అలాగే నీరు జలం అనేసి ఇచ్చారు. కపి అంటే అర్థం ఏంటండి? కోతి, మర్కటం పర్యాయ పదాలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయిన పర్యాయ పదాలని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది కాశీ అంటే వారణాసి, అవిముక్తము. నెక్స్ట్, ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. నెక్స్ట్ది ప్రారంభము అంటే సనాతనము, మొదలు అని పెట్టారండి. సో దీంట్లో మనకు సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు. ఏబీసీలలో సరి అయినవండి. సో ఏవి సరి అయినవండి? వీటిల్లో ఓన్లీ ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్. కాశీ అంటే వారణాసి, అవిముక్తము. నెక్స్ట్, ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. ప్రారంభము అంటే ఆరంభము, అలాగే మొదలు అండి. సనాతనం కాదు. ప్రారంభం అంటే ఆరంభము, మొదలు అనేది మనకు పర్యాయ పదాలు అవుతాయి. సో ఇక్కడ సి అనేది రాంగ్ కాబట్టి ఏ మరియు బీలు మాత్రమే కరెక్ట్ అయినవి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో రవినూతల ప్రేమకిషోర్ గారి రచన కానిదేది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అజమాయిషి, పరాగభూమి, రెక్కల పొడిమి, ఇంకు చుక్క అనేసి ఇచ్చారు. సో అజమాయిషి, రెక్కల పొడిమి, అలాగే ఇంకు చుక్క ఈ మూడు కూడా మనకు రవినూతల ప్రేమకిషోర్ గారి రచనలండి. సో ఈయన రచన కానిది ఏదంటే పరాగ చుక్క, పరాగభూమి అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బాణము, నీరు, రెల్లు నానార్థాలు గల పదం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ వివరము, సూత్రము, శరము, సమయము అనేసి ఇచ్చారండి. సో శరము అంటే మనకు బాణమని అందరికీ తెలిసిందే. సో నీరు, రెల్లు అనేసి తెలియకపోయినా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. శరము అంటే నానార్థ పదాలు ఏమవుతాయి? బాణము, నీరు, రెల్లు అండి. నెక్స్ట్, యాత్రకి వికృతి రూపం ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ అది జాతర, యత్నము, జత్నము, యాద్ర అనేసి వచ్చారు. సో యాత్రకి వికృతి రూపం ఏమవుతుందండి? జాతర. యాత్ర అంటే జాతర. నెక్స్ట్, అనులుడు పదానికి ఉత్పత్తి అర్థాన్ని తెలపండి అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు కొన్ని కింద ఉత్పత్తి అర్థాలు ఇచ్చారండి. లోకమునకు జీవాధారమైన వాడు అగ్ని, ప్రాణులకు జీవాధారమైన వాడు వాయువు. నెక్స్ట్, లోకులను అందులుగా చేసేది చీకటి. నెక్స్ట్ ఆప్షన్ 4 దినాన్ని కలగజేయవాడు సూర్యుడు అనేసి ఇచ్చారు. సో అనులుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందండి? ఆప్షన్ 1 లోకమునకు జీవాధారమైన వాడు అగ్ని. నెక్స్ట్, క్రింది వానిలో షట్ చక్రవర్తులలో లేనివారు ఎవరు అనేసి అడిగారండి. మనకు షట్ చక్రవర్తులు మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 అయితే ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు అంటే హరిశ్చంద్రుడు, నలుడు, అలాగే పురుక్షుతుడు, పురూరవుడు, సగరుడు, కార్య వీర్యార్జునుడు వీళ్ళందరూ కూడా షట్ చక్రవర్తుల కిందకి వస్తారు. సో రానిది ఎవరు అంటే త్రిశంకుడు అండి. త్రిశంకుడు అనేటటువంటి అతను రారు. షట్ చక్రవర్తులు అంటే ఎవరెవరు వస్తారు? హరిశ్చంద్రుడు, నలుడు, పురుక్షుతుడు, పురూరవుడు, సగరుడు, కార్యవీర్జానుడు వీళ్ళందరూ కూడా మనకు షట్ చక్రవర్తులండి. నెక్స్ట్, క్రింది వానిలో సామెతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది కొండను త్రవి ఎలుకను పట్టినట్లు. ఆప్షన్ 2 కీలిరిగి వాత పెట్టినట్టు. ఆప్షన్ 3 చదివేస్తే ఉన్నమతి పోయినట్టు. ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు సామెత ఏమవుతుందండి? ఈ ఇచ్చినటువంటి 4 కూడా సామెతలే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, అగస్త్యుడు పదంలోని స్థ్యు యొక్క అక్షర క్రమాన్ని తెలపండి అనేసి వచ్చారండి. స్థ్యు అంటే మీరు పలకడంలోనే స్, త్, అలాగే ఈ, ఉ అనేటటువంటి ఉన్నాయి. స్థ్యు.
సు త్యూ అంటాం కదా, స్త్యూ అంటే ఇక్కడ త్ ఈ ఉ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, త్రిజట ఏం మాట్లాడుతుంది? ఇది ఏ రకమైన వాక్యం అనేసి అడిగారండి. సందేహార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం అడిగారు. సో ఇక్కడ ఈమె త్రిజట ఏం మాట్లాడుతుంది అనేసి అడుగుతుంది. సో ఇది మనకు ప్రశ్న అనేది వేయడం జరుగుతుంది కాబట్టి ఇదేంటిదండి, ప్రశ్నార్థక వాక్యము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సూర్యాత్మజ పదానికి సరి అయిన అర్థాన్ని తెలపండి అనేసి ఇచ్చారండి. సో యమునా నది, అగ్నిదేవుడు, రాఘవుడు ఏది కాదు అనేసి ఇచ్చారు. సూర్యాత్మజ అంటే మనకు అర్థము యమునా నది అండి, యమునా నది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, వంటాముదము పదాన్ని విడదీయండి అనేసి ఇచ్చారండి. వంటాముదము పదాన్ని విడదీస్తే ఏమవుతుందండి, వంట ప్లస్ ఆముదము వంటాముదము అవుతుంది. సో ఇది ఎక్కడుందండి, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది కవులను వారి శతకాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. దూర్జటి, శ్రీరంగం శ్రీనివాసరావు, కరుణశ్రీ, నార్ల చిరంజీవి అనమాట. సో వీళ్ళకు సంబంధించి శతకాలను అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ దూర్జటి వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకం అండి, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం. నెక్స్ట్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు వచ్చేసి సిరిసిరి మువ్వ శతకం అండి. కరుణశ్రీ వచ్చేసి మనకు తెలుగు బాల శతకం. నార్ల చిరంజీవి వచ్చేసి మనకు తెలుగు పూల శతకం వచ్చేసి నార్ల చిరంజీవి అండి. దూర్జటి వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీరంగం శ్రీనివాసరావు వచ్చేసి సిరిసిరి మువ్వ శతకం, కరుణశ్రీ వచ్చేసి తెలుగు బాల శతకం అండి, నార్ల చిరంజీవి వచ్చేసి తెలుగు పూల శతకం అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని డాష్ అంటారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ సంధి, సమాసము, వాక్యము ఏది కాదు అనేసి వచ్చారు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని ఏమంటారండి, సమాసము అంటాము, సమాసం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఇందులో గల అలంకారం గుర్తించండి అనేసి ఇచ్చారు. కింద ఆప్షన్స్ వృత్యానుప్రాస, ఉపమాలంకారము, అతిశయోక్త అలంకారము, రూపక అలంకారం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ విక్రమసేనుడు ఏం చేశాడు, తన ప్రజలను కన్న బిడ్డలలాగా చూసుకున్నాడు అంటే మనకి ఇది ఏమవుతుందండి, ఉపమా అలంకారము అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సంయుక్తాక్షర పదం కానిది ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ కప్పమ్మ పెళ్ళి, భత్యాలు, స్వర్గాదినాథుడు, దొర్లించడం అనేసి ఇచ్చారు. సో దీంట్లో సంయుక్తాక్షర పదం కానిది వచ్చేసి కప్పమ్మ పెళ్ళి అండి, ఆప్షన్ 1. ఎందుకంటే ఇది మనకు ద్విత్వాక్షర పదాలు ఇవన్నీ. అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అంటే పాకి పానే ఉంది, మాకి మానే ఉంది, లాకి లానే ఉంది కాబట్టి ఇవి ఏమవుతాయండి, ద్విత్వాక్షర పదాలు అవుతాయన్నమాట. సంయుక్తాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లునకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అనేసి చెప్తాము. ఇక్కడ భత్యాలు కానివ్వండి, స్వర్గాదినాథుడు, దొర్లించడము ఇవన్నీ కూడా మనకు సంయుక్తాక్షర పదాలు. నెక్స్ట్, అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిస్తే వాక్యాన్ని డాష్ అంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము ఏది లేదు అనేసి వచ్చారు. సో అసమాపక క్రియలు లేకుండా ఓన్లీ ఒక సమాపక క్రియతో ముగిస్తే దాన్ని మనం ఏమంటామండి, సామాన్య వాక్యము అనేసి చెప్తాము. అలాగే సంశ్లిష్ట వాక్యం అంటే ఎలా ఉంటుంది, ఒక సమాపక క్రియ కలిగి ఉండి అలాగే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయండి సంశ్లిష్ట వాక్యంలో. అలా ఉన్నట్లయితే దాన్ని మనము సంశ్లిష్ట వాక్యం అంటాము.
ఒక సమాపక క్రియ ఉండి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు కూడా కలిగి ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆవులు గట్లు ఎక్కి గడ్డి మేసాయి. దీంట్లో ఏంటి, మనకు సమాపక క్రియలన్నిటి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఎక్కి గడ్డి మేసాయి. సో కాబట్టి అటువంటి వాటిని మనము సంశ్లిష్ట వాక్యంగా చెప్తాము. నెక్స్ట్ సంయుక్త వాక్యం అంటే ఏంటంటే సమప్రాధాన్యం కలిగి ఉండేటటువంటి వాక్యాలను కలపడం ద్వారా ఏర్పడే వాక్యాలను వచ్చేసి సంయుక్త వాక్యం అంటాము. అంటే రెండు సమప్రాధాన్యం కలిగి ఉన్నటువంటి రెండు వాక్యాలను కలిపితే, అంటే వనజ చురుకైనది, వనజ అందమైనది అనేసి చెప్తాం కదా. సో అటువంటి వాక్యాలను కలిపి మనం ఒకే వాక్యంగా రాయగలిగితే దాన్ని సంయుక్త వాక్యం అనేసి చెప్తామండి. ఇక్కడ ఏమడిగారు, అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతోనే ముగిస్తే దాన్ని సామాన్య వాక్యం అంటాము. ఒక సమాపక క్రియ నుండి ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాము. రెండు సమప్రాధాన్యం కలిగి ఉన్న వాక్యాలను వచ్చేసి ఒక సంయుక్త వాక్యంగా రాయగలిగితే దాన్ని సంయుక్త వాక్యం అంటాము. నెక్స్ట్ సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా కలిగినది ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రకటన, ఆలోచన, కరపత్రము, చరవాణి అనేసి ఇచ్చారు. సో దీన్ని ఏమంటామండి, కరపత్రము అంటాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా కలిగినటువంటిది ఏది, కరపత్రము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటివి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.